ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలని నెల్లూరులో నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరులో మహాసభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్స్ని రద్దు చేయాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలంటూ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతున్నాయి. కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ అనిల్ గార్డెన్స్ ఇక్కడ ప్రతినిధుల సభ ఉంటుంది. ఇది 27వ మహాసభ. 26వ మహాసభ 3 సంవత్సరాల క్రితం 2021 కరోనా చివరి దశలో డిసెంబర్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగినాయి. ఇదే నెల్లూరులో 1978లో ఆ రోజు 13వ రాష్ట్ర మహాసభ ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే 13వ రాష్ట్ర మహాసభ ఇదే నెల్లూరులో జరిగినాయి. ఆ రోజు కమ్యూనిస్టు ప్రముఖ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన పర్యవేక్షణలో ఆ మహాసభలు జరిగాయి. ఇప్పుడు మరలా తిరిగి ఇప్పుడు 13వ మహాసభ తర్వాత 78 తర్వాత ఒక 45 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడ మనకి జరగబోతున్నాయి ఈ మహాసభలు. నెల్లూరు ప్రజానీకం చాలా ఆతిథ్యం ఇవ్వటంలో కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో కానీ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ రీత్యా ఈ 3 రోజుల మహాసభల్ని ప్రజలు ఆదరించి జయప్రదం చేస్తారు అనే విశ్వాసం మాకు ఉంది. మాకు ఓట్లు లేకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చు, కానీ సంస్థాగతంగా సిపిఎం ఒక రాష్ట్ర వ్యాప్తమైన నిర్మాణం కలిగి ఉన్నది.